దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రిస్మస్ మాసంలో 2వ వారంలోనికి ప్రవేశించాం. మరి క్రిస్మస్కి ముందు ఉన్నటువంటి 4 వారములలో క్రీస్తు ప్రభుల వారు మరి మన కొరకు అనుగ్రహించినటువంటి నిరీక్షణ, సమాధానము, సంతోషము, ప్రేమ, ఈ 4 అంశములను గురించి మనము ధ్యానిస్తున్నాం. మరి ఆయన అనుగ్రహించేటటువంటి ఈ యొక్క ప్రేమ, సమాధానము, ఆనందము, నిరీక్షణ ఈ క్రిస్మస్ మాసములో మనందరము పొందుకోవాలని, మరి క్రీస్తు ప్రభుల వారి ద్వారానే దేవుడు వాటిని మనకు అనుగ్రహించాడని మనము ధ్యానిస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ 2వ వారంలో మనకు సమాధానమును గురించినటువంటి అంశమును గురించి నేర్చుకుందాం. మరి క్రీస్తు ప్రభుల వారు దేవునికి నరునికి మధ్య సమాధానకర్తగా ఉంటున్నాడు. ఆయనే మన సమాధానమై ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు మనకు సమాధానము అవసరమైంది అంటే, ప్రియులారా, మానవుడు తన ఇష్టానుసారముగా జీవిస్తూ దేవునికి శత్రువుగా మారిపోయాడు. ఏదెను తోటలో ఆదాము అవ్వలను దేవుడు సృజించి మరి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు గైకొనక సాతాను యొక్క కుయుక్తుల్లో పడిపోయి మరి తమ యొక్క శరీరాశలను, నేత్రాశను, జీవపుడంబము కొరకు జీవపుడంబములు నెరవేర్చుకోవడానికి మరి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అలా వారు ఇంకా దేవునికి దూరంగానే వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు మరి నరుని విడిచిపెట్టలేదు. కానీ దేవుడే మరి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయనే మనకు తిరిగి సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆ సమాధానం గురించి దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆది నుంచి మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మరి వాటిలో మనందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగము క్రీస్తు ప్రభుల వారి జన్మమునకు దరిదాపు 750 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడినటువంటి మాటలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఫర్ unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. హల్లెలూయా. దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో శిశువుగా మన కొరకు పంపించాడు. హల్లెలూయా. అయితే ఆయన ఎందుకోసం వచ్చాడు అంటే, ఇదిగో ఆయన భుజము మీద రాజ్యభారముండును. హల్లెలూయా.
దేవుని రాజ్యమును ఈ లోకంలో స్థాపించడానికి క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అయితే ఆయనకేం పేరు పెట్టబడుతుంది? ఇదిగో ఆశ్చర్యకరుడు. హల్లెలూయా! ఎన్నో ఆశ్చర్య కార్యములను జరిగించేవాడు, ఆలోచనకర్త, దేవుని ఆలోచనను జరిగించేటటువంటి వాడు, బలవంతుడైన దేవుడు. హల్లెలూయా! నిత్యుడగు తండ్రి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా! ఆయనే మన సమాధానకర్త, ఆయనే మరి సమాధాన అధిపతి. హల్లెలూయా! మరి పాపములో, శాపములో దేవుని నుంచి వేరుపరచబడి, దేవుని జీవములో నుండి వేరుపడి, అంధకార సంబంధమైనటువంటి సాతాను రాజ్యములో, చీకటి బంధకాల్లో జీవిస్తున్నటువంటి సర్వ మానవాళికి మరి దేవుని మహిమను ప్రకాశింపజేయడానికి, దేవుని వెలుగును ప్రకాశింపజేయడానికి, దేవునితో సమాధానము దయచేయడానికి క్రీస్తు ప్రభుల వారు ఆ సమాధానకర్తగా ఈ లోకంలోనికి వచ్చాడు. మరి పాపము వలన వచ్చు జీతము మరణము. హల్లెలూయా! అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసు క్రీస్తునందలి నిత్య జీవము. మరి మన పాపములకు రావలసినటువంటి శిక్షను, మన పాపములకు రావలసినటువంటి శిక్ష మరణము, ఆ మరణాన్ని మన పక్షమున తాను భరించి, ఇదిగో దేవునితో మనకు సమాధానము అనుగ్రహించడానికి పాపమెరుగనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని ప్రియ కుమారుడు పాపులమైన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మరి నీకు నాకు సమాధానము కావాలి అంటే మన పాపములకు శిక్ష విధించబడవలసిందే. హల్లెలూయా! ఆ శిక్షను నీ పక్షమున, నా పక్షమున ఆయన వహించడానికి, ఆయన భరించడానికి ఇదిగో యేసయ్య ప్రేమ స్వరూపిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము నుంచి, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను, సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. హల్లెలూయా! ఆయన మనలను, తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడని పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాడు. ఏమిటి ఆ పరిచర్య? అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, అనగా మానవులమైన మనము మన పాపములను భరించడానికి, మన పాపములకు మూల్యము చెల్లించడానికి మన దగ్గర శక్తి సరిపోదు ప్రియులారా. పాపం వలన వచ్చే జీతము మరణం. మరణ పాత్రులమై మనముండగా దేవుడు మన పక్షమున క్రీస్తు పైన ఆ మరణాన్ని మోపి మనలను తనతో సమాధానపరచుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా! మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, ఇదిగో మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు. ఆ సమాధాన వాక్యమును, ఆ సువార్త వాక్యమును ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. హల్లెలూయా! తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ సువార్త మరి మన అందరికీ ప్రకటిస్తూనే ఉన్నాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనము ఆయన యందు, అనగా మనము క్రీస్తు ప్రభుల వారి యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుడు మన కోసము పాపముగా చేశాడు. హల్లెలూయా! For God has made him to be sin for us, who knew no sin, that we might be made the righteousness of God in Jesus Christ, our Prince of Peace. Hallelujah! నీవు నేను
ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు, ఆ సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యందు నీవు నేను దేవునితో సమాధానపరచబడాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం. అందుకే దేవుడు క్రీస్తునందు మనలను ఏర్పరచుకొని, క్రీస్తునందు మనలను నూతన సృష్టిగా సృష్టించి, క్రీస్తునందు మనలను ఆయనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆ సమాధానకర్త అయిన అధిపతి, ఆ సమాధానకర్త అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆ షలేము రాజు నీ హృదయంలో ఈరోజు జన్మించాడా? యేసు క్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో జన్మించాడా? ఆ సమాధానకర్త అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు నీకోసం తన పరలోకాన్ని విడిచి, తన పరలోక మహిమను విడిచి భూలోకంలోనికి వచ్చాడు. శరీరధారిగా తను తాను రిక్తునిగా చేసుకొని ఆ బెత్లెహేం పురములో, పశుల పాకలో నీ కొరకు, నా కొరకు జన్మించాడు. మరి ఈరోజు నీ హృదయంలో ఆయన జన్మించాడా? ఆయన నీ హృదయంలో జన్మిస్తే నీ హృదయంలో సంతోషము, సమాధానము, నీ హృదయంలో సమాధానము, నీ ఇంటిలో సమాధానము, నీ ఆత్మీయ జీవితంలో సమాధానం, నీవు పనిచేసే చోట సమాధానం, నీ వ్యాపారంలో సమాధానం, నీ ఉన్నటువంటి ఏ స్థితిలోనైనా సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. ఆ సమాధానకర్త అయినటువంటి క్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చలనెక్కల నీడని భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను. అవును మా ప్రభువా, మరి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను, మా ఇష్టానుసారముగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి మా పాపములకు రావలసినటువంటి శిక్షను, మరణాన్ని మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిపైన మోపి మాకు అనుగ్రహించినటువంటి సమాధానం కొరకు మీకే స్తుతులు స్తోత్రాలు. అవును మా ప్రభువా, మా కొరకు శిశువు పుట్టాడు, ఆయన మా కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండబడును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆ సమాధానకర్త అధిపతి అయిన, సమాధాన కారకుడైనటువంటి అధిపతి అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు నేడు మా గృహములలో, మా జీవితంలో, మా హృదయంలో జన్మించే కృపా, యోగ్యత, భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిలో మీ యొక్క క్రిస్మస్ వెలుగులు, మీ యొక్క క్రిస్మస్ సంతోషము, మీ యొక్క క్రిస్మస్ ఆనందము, యేసయ్యా మీ పుట్టుక, మీ జన్మము వలన కలిగేటటువంటి ఆనంద, సంతోష, సమాధానములు ప్రతి గృహంలో కృమరించమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డల చుట్టూ ప్రభా మీ రక్షణ దయచేయండి. బిడ్డలు మీ రక్షణ ఆనందంలో మిమ్మల్ని వెంబడించే కృప దయచేయమని, మీ కృపలో, మీ సమాధానంలో బిడ్డలను వర్ధిల్ల చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.